అరే జంతర్ మంతర్, వీళ్ళ సమస్యలు ఏంటో చెప్పమంటారా? ఒక్కొక్కరు మీ సమస్యలు ఏంటో మా డిటెక్టివ్ గారికి చెప్పండి. సార్, మా భర్త చాలా రోజులు అవుతుంది మిస్ అయ్యి, ఎలాగైనా మీరే వెతికి పెట్టాలి. సార్, మా ఫ్యామిలీలో చాలామంది చనిపోయారు. ఎలా చనిపోయిందో తెలియదు, దాన్ని మీరు విచారించి చెప్పాలి. సార్, మా కుక్క పిల్ల తప్పిపోయింది, మీరే ఎలాగో వెతికి పెట్టాలి. అరే జంతర్ మంతర్, వీళ్ళందరినీ పంపించేసాయి. ఈ బాబు కేసు మనం టేకప్ చేస్తున్నాం. అందరు విన్నారు కదా, మీరు అందరు వెళ్ళిపోండి, బాబు ఒక్కరు ఉంటారు. రోజు ఇలాగే చెప్తున్నారు, మా కేసు ఎప్పుడు సాల్వ్ చేస్తారు? రోజు వస్తున్నాం సార్, మా కేసు ఎప్పుడు సాల్వ్ చేస్తారు? అరే జంతర్ మంతర్, అందరినీ పంపించేసారా, ఎవ్వరి మాట వినవద్దు. విన్నారు కదా. అమ్మా, రోజు వస్తున్నాం, టైం వేస్ట్ అవుతుంది. వేరే డిటెక్టివ్ని చూసుకుందాం. లేదంకుల్, నా భర్త దొరకాలంటే ఈ డిటెక్టివే కరెక్ట్. సరే అమ్మా, చేసేదేముంది, రేపు వద్దాం. బాబు, 2 రోజుల్లో మీ కుక్క పిల్ల మీ ఇంటికి వస్తుంది. నువ్వేం బాధపడకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. సార్, 2 రోజుల కుక్క పిల్ల ఎలా వస్తుంది సార్? ఆ కుక్క పిల్ల చనిపోయింది. ఆ కుక్క పిల్లని మనమే కొనియాలి. నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే సార్. ఏమైందమ్మా, ఏమైంది? లోపలికి రండి తొందరగా. మీరు కంగారు పడకండి, ఇక్కడికి ఎవ్వరు రారు. మంచినీళ్ళు తాగండి. ఏమంటుండమ్మా? మిమ్మల్ని వాటర్ తాగమంటుండు. బాత్రూమ్ ఎక్కడుంది సార్? అక్కడ ఉంది, లోపల ఉంది, వెళ్ళండి. వాటర్ ఎందుకు తాగు బాబు? రక్తం తాగుతా. ఇన్ని ఆడుకోవడం అనుకొని చంపుదాం అనుకున్నా, ఈడొక్కడే చంపిండు. మజా లేకుండా చేసిండు. కిక్కు దొబ్బింది. ఇప్పుడు ఎట్లా? అరే బిట్టు, కిక్కు దొబ్బింది అంతేగా. అరే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా. హలో, పోలీస్ స్టేషన్. గాంధీనగర్ రోడ్ నెంబర్ 2లో మర్డర్ జరిగింది. తొందరగా రండి. శవం ఎక్కడ? మర్డర్ ఎక్కడ జరిగింది? రూమ్ ఏది? సార్ ఇక్కడ మర్డర్ సార్.
మార్నింగ్ డిటెక్టివ్ అభిమన్యు గారికి. వెరీ గుడ్ మార్నింగ్ సిఐ మహాతేజ్ గారికి. ఏంటో ఇటు వచ్చారు, ఈ డిటెక్టివ్తో ఏం పని? మీకు తెలియదేముంది డిటెక్టివ్ గారు, ఈ మధ్య కొంతమంది సైకో కిల్లర్స్ వరుసగా మర్డర్లు చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో వారితో తలనొప్పి అవుతుంది. దానికి మా డిటెక్టివ్ గారు ఏం చేయాలను? చేసేదేం లేదు, ఈ కేసు మీరు టేకప్ చేయాలి. తొందరగా సాల్వ్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. అసలే మా డిపార్ట్మెంట్ నుంచి చాలా ఒత్తిడిగా ఉంది. సారీ సిఐ గారు, నేను ఈ కేసును టేకప్ చేయలేను. నాకు చాలా కేసులు ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. సార్, హలో సార్, మిస్టర్ అభిమన్యు, ఐఎమ్ షారుశీల సార్. మీ దగ్గర అసిస్టెంట్ డిటెక్టివ్గా చేరడానికి వచ్చాను. నైస్ టు మీట్ యూ సార్. చూడు చార్సిలా, ఇక్కడ అసిస్టెంట్ డిటెక్టివ్ పోస్టులు అంటూ ఏమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. సార్ సార్ సార్, ఆమె మా చుట్టాలు అమ్మాయి సార్. ఇప్పుడు నుండి నా తల వింటే నేనే రమ్మన్నాను సార్, పెట్టుకోండి సార్. సరే సరే. గురూజీ, నేను వచ్చిందే మీకోసం. ఎలాగైనా సరే మిమ్మల్ని ప్రేమలో పడేస్తా. డిటెక్టివ్ సార్, నా భర్త ఎక్కడున్నాడో తెలిసింది. ఆ సైకో కిల్లర్లు ఉన్నారే, వాళ్ళు తీసుకెళ్ళిరంట. మీరే ఎలాగైనా కాపాడాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నేను టేకప్ చేసేవి చాలా ఉన్నావని. పదే పదే వేధించకు పో. సార్, నా భర్తకి ఏమన్నా అయిందనుకో, దానికి కారణం మీరే. నీకే ఉన్నాడా భర్త? నీకే ఉన్నాయా సమస్యలు? నువ్వేం చేసుకున్నావు చేసుకోపో. నువ్వేం బాధపడకు, మా గురూజీ గారితో చెప్పి నీ కేసుని నేను టేకప్ చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉంది. జూలీ, నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. పారిపోవడానికి చూస్తున్నావా సంజయ్? ఎట్లా పోతావు? జూలీ, నేను ఏ తప్పు చేసినా? నన్ను ఇక్కడ ఎందుకు బంధించినావు? చెప్పాను కదా సంజయ్, పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదు. నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. జూలీ, చెడు వ్యసనాలు బంద్ చేయమన్నా నువ్వు వినలేదు. అందుకే నేను విడిచిపెట్టినా, వేరే పెళ్లి చేసుకున్నా. ప్లీజ్ నన్ను విడిచిపెట్టు, అక్కడ నా భార్య ఎదురు చూస్తుంటుంది. ఇక్కడి నుంచి నువ్వు పారిపోవడానికి ట్రై చేస్తే అక్కడ నీ పెళ్ళాన్ని చంపేస్తా. డిటెక్టివ్ అభిమన్యు గారు. సార్, ఆ సైకో కిల్లర్స్ కేసు టేకప్ చేయమంటే మీరు ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు నిన్న ఒక మర్డర్ చేశారు. ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకోండి. మీకు ఇదివరకే చెప్పాను కదా సిఐ మహాతేజ్ సార్, నేను చేయవలసిన కేసులు ఇప్పటికే చాలా ఉన్నాయి. అది కరెక్టే సార్, అక్కడ అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల దృష్టిలో మా మీద నమ్మకం కూడా పోతుంది. ఎలాగైనా మీరు ఒప్పుకోండి సార్. అదంతా మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోండి. ఏంటి చార్సిలా,
గల్లీలన్నీ దింపిస్తున్నావు, అర్జెంట్ కేసు అన్నావు, ఎక్కడ? పదండి గురూజీ, అక్కడే ముందే, మీరు వెళ్తూ ఉండండి అలా. గురూజీ ఇదే 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 ఇల్లు, ఆపండి. రండి సార్, మీరైతే రండి సార్, రండి. ఏంటి చార్సిలా, ఏదో ప్రాబ్లం ఉన్నావు? ఇక్కడ చూస్తే ఎవరు లేరు. మీరైతే రండి సార్. రండి సార్, మీరు అసలే రోజు రోజు కేసులు అంటూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా, సో ఈరోజు నేను మీ స్ట్రెస్ని తగ్గిస్తాను. సార్, ఐ లవ్ యూ సార్. ఇంతసేపు టైం వేస్ట్ చేసింది కాకుండా పిచ్చి పిచ్చి మాటలా? ఫస్ట్ టైం కాబట్టి ఊరుకుంటున్నాను, లేకుంటే నీ అసిస్టెంట్ పోస్ట్ కూడా తీసేస్తుంటాను. ప్రజలందరికీ విజ్ఞప్తి, తొందరలోనే ఆ సైకో కిల్లర్స్ను పట్టుకుంటాము. రాత్రి వేళల్లో తలుపు తీయమని ఎవరైనా తలుపు కొట్టినచో మీరు అసలు తలుపు తీయకండి. మీ ఊరిలో ఎవరైనా అనుమానితులుగా కొత్త వారు ఎవరైనా సంచరిస్తూ ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. అరే చూడండిరా. ప్రజలందరికీ విజ్ఞప్తి, తొందరలోనే ఆ సైకో కిల్లర్స్ను పట్టుకుంటాము. రాత్రి వేళల్లో ఎలాగైనా చంపాలరా. అరే ఫోన్ కలుపురా. హలో సిఐ సారా? ఆ సైకో కిల్లర్లు ఊరవతల పాడవాట్ల ఇళ్ళలో ఉన్నారు సార్, మీరు తొందరగా రండి సార్. రానిరా నా కొడుకు, ఒక ఆట ఆడుకుందాం.
అక్కడ మన సిఐని ఆ సైకో కిల్లర్స్ చంపేశారు. తెలుసు. అసలు మీరు డిటెక్టివేనా? అక్కడ అంతమంది ప్రాణాలు పోతుంటే మీరు ఇంత కూల్గా ఎలా ఉన్నారు? ఛీ, అసలు మీరు ఎంతో మంచి డిటెక్టివ్ అనుకున్నా, అందుకే మీ దగ్గర జాయిన్ అయ్యాను. కానీ మీరు ఇంత పోలీష్గా ఆలోచిస్తారు అనుకోలేదు. ఛీ, అసలు మిమ్మల్ని నేను లవ్ చేసింది, ఇష్టపడింది. జంతర్ మంతర్ అమ్మాయిని నోరు అదుపులో పెట్టుకోమాను, లేకుంటే చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేయి చేసుకున్నా పర్లేదు గురూజీ, కానీ అక్కడ ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మీరు వాళ్ళ ప్రాణాలు కాపాడండి చాలు. అమ్మ అసలు ఏం మాట్లాడుతున్నావు? సార్ గురించి మీకేం తెలుసు? సార్ ఒకప్పుడు ఎలా ఉండాలో తెలుసా? సార్ 2 రోజుల మర్డర్ కేసు అలానే ఉండిపోయింది. రేపటికైనా చేయిస్తారా సార్? ఆ కేసు కొంత డిఫికల్ట్ ఉందయ్యా జంతర్ మంతర్, ఇంకో 2 రోజులు పట్టవచ్చు. ఇదిగోండి చా తీసుకోండి. ఏమండి, రేపు పెళ్ళికి వెళ్ళాలి, మీకు గుర్తుకున్నదా? అసలే మీ ఆ డిటెక్టివ్ కళ్ళు వాడితే ఇల్లు పెళ్ళాన్ని మర్చిపోతారు. చూడు సుమా, నాకు అన్నీ గుర్తున్నాయి. రేపు పెళ్ళికి వెళ్దాము, అట్లనే మీ ఇంటికి కూడా వెళ్దాం, ఓకేనా? సార్ మీ వెళ్దామా? అరే బిట్టు, దీన్ని ఎంజాయ్ చేద్దామా? ఆగరాగడి, ఫస్ట్ దీని అయ్యా అబ్బకి ఫోన్ చేద్దాం, పైసలు గుంజుదాం. దాకా నేను ఆగలేను. తలకి ఆడవాసం చూడక బాగా రోజులైతాను. జూలీ ఎంజాయ్ చేద్దామే ఫస్ట్, తర్వాత పైసలు గుంజుదాం. ఏంది? అరే మొన్న గట్లనే ఫస్ట్ ఎంజాయ్ అన్నారు, దాన్ని చంపిర్రు. పైసలు వేనాయి, ఇవాళ గట్ల చెయ్యొద్దు. మరి వీళ్ళ అమ్మకు అయ్యకు ఫోన్ చేద్దాం. అరే మీరంతా ఎవర్రా మీరు? గిట్లున్నారు, చదువుకోక ఈ పిచ్చి పిచ్చి పనులేందా? అమ్మాయిని వదిలేయండి, ఫస్ట్ మీరు అంత వెళ్ళండి. ఎవర్రా నువ్వు? ఈ పాఠాలన్నీ స్కూల్లో చెప్పుకో, మా కాదు. ఫస్ట్ ఇక్కడి దబాయ్. అరే మీరు ఇట్లా చెప్తే వినరు కానీ రామా.
అరే పెట్టు పోలీసులు వస్తారు పదండ్రా. అరే బిట్టు బాధపడకురా, మచ్చగా నేను కావాలని చంపలేదు కదారా. అరే బిట్టు అని ఇడిచిపెట్టేది లేదురా, ఏదో ఒక రోజు మనమే చంపేద్దాం. వాణ్ణి ఏదో ఒక్క రోజు కాదురా, ఈ రోజు రాత్రిగా చంపుదాం. ఏమంటారు? ఎవరు మీరు? ఎందుకు వచ్చిండ్రు? ఎవరు? ఏంది నీ మొగుడు ఎటు వేయండు? కనబడతలేదు. ఇది అర్జెంట్ ఫోన్ వస్తే బయటికి వెళ్ళిండు. మీరంతా ఎవరు? దీని మూడు లేదట. ఏం చేద్దాం? దీంతో మాటలేందుకు, ఏ చేద్దాం? సార్ ఇది ఆ సైకో గల పని సార్, వాళ్ళని చంపేయాలి, విడిచిపెట్టద్దు సార్. ఆ సైకో గాళ్ళు చిన్నపిల్లలు చెడు అలవాట్లకి అలవాటు పడి మత్తుకు బానిసలై నేరాలు ఘోరాలకు పాటుపడుతున్నారు. వాళ్ళకి కాలమే సరైన సమాధానం. ఇది మరీ దారుణంగా ఉంది సార్. అసలు మీ భార్యని చంపారని తెలిసి కూడా మీరు ఇంత నార్మల్గా ఎలా ఉన్నారు సార్? వాళ్ళు మారారు సార్, వాళ్ళు ఇంకెంతోమంది ప్రాణాలను తీస్తారు. మీరు ఇలాగే ఉంటే ఎలా సార్? అసలు వాళ్ళు మారతారనే నమ్మకం కూడా లేదు సార్. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి సార్. సార్ మీకు చెప్పేవాడిని కాదు కానీ వాళ్ళని ఆపకుంటే చాలా ఘోరాలు జరుగుతాయి సార్. రేపే వాళ్ళ సంగతి చూద్దాం. తర్వాతనే నాన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నేను ఇంటి వరకు మా అమ్మ ఏడుస్తుంది. ఏమైందమ్మా అంటే కారపొడి తీసుకున్నా మేడం, కాకుల 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 కారపొడి తీసుకున్నా మేడం. డోంట్ వరీ కాకుల కాకుల. డ్యాన్స్ సూపర్. ఇప్పటికే మిమ్మల్ని చంపడం లేట్ అయింది, కానీ ఇక ఒక్క నిమిషం కూడా లేట్ చేయను. ఓకే సార్, మిమ్మల్ని కూడా చంపకుండా చాలా లేట్ చేసాం. డోంట్ వేస్ట్ టైం. వేసేద్దాం రండి, వేసేద్దాం.